ప్రియమైన సహోదరి సహోదరులను రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము సిలువ మీద పలికిన 7 మాటల యొక్క ప్రాధాన్యతను మనము ఒకసారి పరిశీలించుకుందామండి. ప్రతి గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు విని ఆ రోజున మాత్రమే మనం ధ్యానిస్తున్నామా, లేక ప్రతి దినము కూడా మరి ఆ 7 మాటలు మనం ధ్యానించాలి అనే ఆలోచన మీరు ఎవరికైనా కలిగిందా? నాకైతే ప్రతిసారి కూడా ఈ 7 మాటలు మన అంతరంగంలోంచి ప్రతి దినము మన ఆచరణాత్మకంగా మనం అన్వయించుకోవాలి. యేసు ప్రభువు 7 మాటలు ఒకరోజు పలికారు, కానీ పలికినటువంటి ప్రతి మాట మన జీవితంలో మనం అన్వయించుకుంటూ నడిచినప్పుడే యేసు ప్రభు సిలువ మీద నలిగిన ఆ యొక్క భయంకరమైన స్థితికి మనము ఒక ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతామేమో అనిపిస్తుందండి. ఎందుకని అంటే ఆ 7 మాటలు కూడా మన జీవితంలో చాలా ఆధ్యాత్మికంగా మనము మార్చబడటానికి, అలాగే మన చుట్టూతో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా నాకు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే 6 వారాలు కూడా 7 మాటలు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి మాట లూకా సువార్తలోని 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. వారు ఆయన వస్త్రములను పంచుకోవటానికి చిట్టి వేసుకున్నారు అని అంటే ఆయనను నగ్నంగా చేశారు. ఎంత అవమానమో కదండి. దైవ కుమారుడుగా వచ్చినటువంటి ఆయన మనిషిగానే బట్టలు లేకపోతే మనం అందరము తలలు తిప్పుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటిది సిలువ పైకి ఎక్కించి ఆయన మేకులు కొట్టి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసివేశారు. ఆ శరీరం మీద గాయాల బాధన, నగ్నంగా చేయబడినటువంటి బాధన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎవరైనా ఒక మాట, మన వాళ్ళే, మన చుట్టూతో ఉన్నవాళ్ళు, మన బంధువులు, మరి ఎవరైనా ఒక మాట అన్నా ఎంతో నొప్పించబడి వారిని తిరిగి మాట్లాడతామో అన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టగా మన మనసంతా ఆ మాట మనలో మసులుతూ ఉంటుంది. క్రీస్తుని ఎరిగిన మనము ఏ విధంగా ఉండగలుగుతున్నాము అనేది మనం పరిశీలించుకోవాలి. ప్రతి దినము కూడా ఆ 7 మాటలు కూడా మనం పరిశీలించుకోవాల్సిన వాళ్ళం ఉన్నామండి. అందుకనే యేసు ప్రభువు ఏ విధంగా తండ్రి చిత్తము జరిగించాలనే ప్రయాసపడ్డారో ఆ విధంగా జీవించడానికి మనము కూడా ప్రయాసపడాలి. వారు క్రీస్తును అనుసరించారు కనుక క్రైస్తవులు అనబడరు అని వ్రాయబడి ఉంది. మరి మనము కూడా క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉన్నామా? ఆ 7 మాటలు ఒక్క గుడ్ ఫ్రైడే రోజున విని బయటకు వచ్చేస్తున్నామా, లేక ఆ 7 మాటలు కూడా ప్రతి దినము ఉదయకాలమే లెగుస్తూనే సాయంకాలం ఆయన దగ్గరికి వచ్చి నేను ఆ 7 మాటలు ఆచరణాత్మకంగా నేను తీసుకొని జీవించానా అని మన దేవునితో మనము పలకగలమా? అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా? ఒకవేళ ఇప్పటిదాకా మనం జీవించలేనట్లయితే ఇవాల్టి రోజున మనము నిర్ణయించుకుందామండి. ఈ దినము నుంచి నేను దేవునితోటి సిలువలో నలిగిపోతూ కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే క్షమించమని అడిగారో, తండ్రి వీరేమి చేయుచున్నారో, సిలువ వేసిన వారికి తెలీదా? ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనని ఇంత ఘనంగా హింసించడం అనేది సరి అయినది కాదు అని తెలీదా? ఆయనని కొరడాలతో కొట్టే సైనికుడు కాదు, బానిస. అతను కొట్టినప్పుడు ఎవరు కొడితే ఆ వ్యక్తి చనిపోతారో ఆ బానిసకి బానిసత్వం నుంచి విడుదల ఉందంట. అంటే కొట్టేటప్పుడు ఎలా కొడతాడండి? నా దెబ్బతో ఈ వ్యక్తి చనిపోవాలి అని కొడతాడు, అంతేగాని ఒక కనికరముతో చేయడు ఆ పని. అలాంటి దెబ్బలు ఆయన తింటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తెలియదా? అయినా కూడా యేసుప్రభు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక. అనగా 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త రాసినట్టుగా ఆ ప్రవచనము నెరవేర్పు కొరకు ఈ విధంగా జరుగుతోంది. కానీ వీరిది కాదు తప్పు. ఈ లోకదేవత యొక్క రక్తంలో ఉండి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ ప్రజలందరూ విడిపించబడాలి అంటే ఈ యొక్క వేదన, బాధ నాకు కలగటం అనేది నిర్ణయించబడింది కదా అని యెషయా ప్రవక్త రాసినటువంటి 53వ అధ్యాయంలోని 12వ వచనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడ చేసిన వారిని క్షమించమని అడుగుతున్నారు.
ఆయన హృదయంలో అనుకోవచ్చు కదా, పైకి చెప్పనవసరం లేదు కదా. యేసు ప్రభు పలికినప్పుడు వారు క్షమించబడతారు కనుక ఆ మాటలు పలికారండి. మనకి కూడా ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో శిష్యులు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆ ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అని తండ్రిని అడుగుతున్నారు. తండ్రిని ఏ విధంగా ప్రాధేయపడాలో, ప్రార్థన చేయాలో యేసు ప్రభువు నేర్పించిన మాట అండి. మా రుణస్థులను అనగా మాకెవరు రుణముగా ఉన్నారో వాళ్ళు మేము క్షమిస్తున్నాం, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారేమో వాళ్ళని మేము మాట తూలకూడదు తండ్రి అని ప్రార్థన చేయమని చెప్తున్నారు. అప్పుడే మన రుణాలు ఏమేమవుతున్నాయో ఆ రుణాలన్నీ కూడా సృష్టికర్త అయిన తండ్రి మన రుణాలను కూడా క్షమిస్తారు అని మరి యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన అండి అది. మనం ఆ ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాము. అలాగే 5వ అధ్యాయంలో 43వ వచనంలో కూడా ఏం చెప్పారండి? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. లోకమంతా ఇదే విధానంలో ఉంది కదండి. కానీ ప్రభు ఏం చెప్తున్నారండి? నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏదైతే యేసు ప్రభు మనకు నేర్పించారో అదే పని ఇప్పుడు ఈ సిలువలో మొదటి మాటగా చెప్పారు కదండి. అనగా అలాంటి ప్రార్థన చేస్తేనే తండ్రి చేత అంగీకరించబడతారు కనుక అతను హింసించిన వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని, తనను నగ్నంగా చేసి తన శరీరం మీద ఉన్న బట్టలు చిట్లీలు వేసుకుంటున్న వారి గురించి, ఉమ్మేసిన వారి గురించి, మరి ఒంటి మీద ఆ యొక్క ముళ్ళగా కొరడాతో ఆయన శరీరాన్ని చీల్చిన వారి గురించి ఆయన ప్రార్థించిన మాట అండి. మరి మనము కూడా ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి కదండి. ఆ 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే విని మనం ఏదో అలా వెళ్ళిపోవటం కాదు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, తండ్రికి ఇష్టమైన పని చేయుట కొరకు నేను వచ్చి ఉన్నాను, నా తండ్రి చేస్తున్నారు నేను చేస్తున్నానని చెప్పినట్లుగా మరి మనము కూడా యేసు ప్రభు ఎలా అయితే ఆచరణాత్మకంగా జీవించి చూపించారో ఆ విధంగా జీవించడానికి ఈ దినము నుంచి ఆచరణాత్మకమైన జీవితంలోకి యేసు ప్రభు ఏ విధంగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని సెలవిచ్చారో ఆ విధంగా మనం ప్రేమించటం అంటే వారిని విడిపించటం. మనము ప్రార్థన చేసినప్పుడల్లా మనల్ని హింసించిన వారిని క్షమించాను అని చెబుతూ ఉండమన్నారు. అంటే ఒక్క రోజులో నేను క్షమించాను అంటే మన హృదయంలోంచి ఆ గాయము పోదు, ఆ బాధ పోదు, వేదన పోదు. కనుక మనం ప్రార్థించినప్పుడల్లా మన హృదయములోకి దేవుని యొక్క సమాధానం వచ్చే వరకు కూడా ప్రభా నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని క్షమిస్తున్నాను అని చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏదైతే యేసు ప్రభువు సిలువలో చెప్పారో మనము కూడా మన హృదయం అంతట్లోంచి మనం ఆ మాట పలకవలసిన వారు. ఆ సమాధానం మన హృదయంలోకి వచ్చేది వరకు ఎవరైతే మనకు రుణమున్నారో, ఎవరైతే మనల్ని హింసించారో వాళ్ళ కొరకు మనకు గుర్తొచ్చినప్పుడల్లా నేను క్షమిస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయము ప్రభా అని మనం ఆయన్ని అడుగుతూ ఉండటమేనండి. మరి వాక్యమును దేవుడు దీవించును గాక. ఏ ప్రేమనైతే మనము యేసు ప్రభువు నుంచి, తండ్రి నుంచి మనం పొందుకుంటున్నామో ఆ ప్రేమను ఇతరులకు పంచేవారముగా, ఇతరులను విడిపించడానికి యేసు ప్రభువు ఆయన సిలువలో ప్రతి ఒక్కరి కొరకు భరించారు. మరి ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి. ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఇంకా రక్షణ పొందకపోయి ఉన్నట్లయితే మీ పాపాల్లో నలిగిపోతూ ఉన్నారేమో. యేసు ప్రభు దగ్గరికి రండి. ఏ పాపమైనా మీరు ఎవరికీ చెప్పనవసరం లేదు. మీ హృదయంలో తండ్రి నువ్వు నా కొరకు ఈ భూమి మీదకు వచ్చి మీరు నా పాపాల నిమిత్తమే మీరు సిలువలో మరణించారు, మీరు సిలువలో కార్చిన ఆ సిలువ రక్తంలో నాకు విడుదల ఉందని ఈ దినాన్ని నేను వింటున్నానని చెప్పి ఎవరైనా రక్షణ పొందిన వారు వింటున్నట్లయితే మీరు యేసు ప్రభువుని అడగండి. మీ హృదయంలోకి ఆయన సమాధానం వస్తుంది. మీరు పాపముల నుంచి క్షమించబడి దేవుని యొక్క కుమారులుగా, సృష్టికర్త అయినటువంటి తండ్రి కుమారులుగా మీరు అంగీకరించబడతారు. ప్రార్థన చేసి ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, సిలువలో మీరు చేసిన త్యాగమును బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి.
నేను మీరు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుకారు అన్నారు ప్రభా. నేను మేము కూడా మా చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని హింసించిన వారిని మేము కూడా క్షమించి ప్రేమించే ఆ హృదయమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.